అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చాలండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి పేతురు మరి ఆయన ప్రసంగంలో ఈ విధంగా మరి ప్రస్తావించాడు. ఏమని అంటే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను కదా. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తును అభిషేకించను. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ కూడా స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. దేవుని ఆత్మ ద్వారా, శక్తి ద్వారా కదా, పరిశుద్ధాత్మ ద్వారా, శక్తి ద్వారా యేసుక్రీస్తు మనందరికీ కూడా మేలు చేస్తున్నాడు. మరి ఆనాడు ఆయన సంచరించినప్పుడు అనేకులను ఆయన విడిపించాడు. సాతాను నుండి విడిపించాడు, రోగంలో నుంచి విడిపించాడు, వారికి ఉన్నటువంటి మానసిక వేదన నుంచి విడిపించాడు, దాస్యం నుండి విడిపించాడు. మరి ఈరోజు మనము కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితి, మనం వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు అర్థం కావట్లేదు. కానీ నేనేమంటానంటే, ఆత్మీయతను కోల్పోయినటువంటి వారు ఏది చేసినా వారికి అది ఏమవుతుందంటే నెగిటివ్గానే జరుగుతూ ఉంటుంది. నేను చాలామందిలో నేనేం చూస్తున్నానంటే, ఈ ఆత్మీయత కోల్పోయినారు. ఆత్మీయ ఆవేశం అనేది లేదు. దేవుడు కోరుకునేది కూడా ఒకటే, దేవుని ఆత్మ చేత మీరు నింపబడాలి. ఎంతసేపు మనము దేవుని సంఘములో మనము ఎట్లా తగ్గించుకోవాలో మనం గ్రహించట్లేదు. మనం దేవుని సన్నిధిలో మనం ఎట్లా వాడబడాలో మనం గ్రహించట్లేదు. ఏ విధంగా మనం దేవుని సేవ చేయాలి అనేది మనం ఆలోచన చేయట్లేదు. కానీ ఎంతసేపు సాతానుడు మనం ప్రేరేపిస్తూ మనల్ని ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్కి గురి చేసినప్పుడు మనం దేవుని సేవను పక్కన పెట్టి వేరే విషయాల్లో మన ఆలోచనతో మనం ముందుకెళ్తా ఉన్నాం. హల్లెలూయా. నా పని ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఒక దైవజనుడిని, నేనేం చేయాలి? నేను దేవుని సేవ చేయాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి. అందులో బుద్ధివాక్యం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, అనేక టాపిక్స్ తోటి మరి ఆ వాక్యం ఉంటుంది. దాన్ని నేను మరి ప్రజలకు, ఇప్పుడు చూడండి, మీలో చాలామందిలో చాలా రకాల మరి ఆటంకాలు ఉంటాయి. మరి వాటికి సంబంధించినటువంటి వర్తమానము పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిల్చొని నేను నాకు నచ్చిన వాక్యాన్ని ఏదో చెప్పేసి వెళ్ళిపోతే కాదంట. సంఘములో ఉన్న లోపాలను సరిచేయాలి. సంఘంలో ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి స్పిరిట్ని మరి ఏం చేయాలి అంటే మనం గద్దించాలి. కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ప్రేమను పాడు చేసే సాతాను శక్తులు మరి ద్వేషాన్ని, గొడవలను క్రియేట్ చేస్తూ మరి మద్యము లేదా అనేక రకాల శోధనలో పడేసి కుటుంబాన్ని నాశనం చేసే స్పిరిట్స్ కూడా ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో దైవజనుడు సన్నద్ధుడై దైవావేశము వలన బుద్ధి వాక్యాన్ని, హెచ్చరికలను చేస్తాడు. చేసినప్పుడు దాన్ని మనము ఎట్లా రిసీవ్ చేసుకోవాలంటే, అవును ప్రభువా, ఒకప్పుడు ప్రవక్తలు వారు ఇంతకంటే పచ్చిగా ముఖం పట్టుకొని వారు తిట్టేవారు, అరిచేవారు. మరి అప్పుడు ఏం చేస్తారు ప్రజలు? కానీ ఈరోజు అట్లా కాదు కదా. వాక్యము, ఈ వాక్యాన్ని మనము రిసీవ్ చేసుకునే దాంట్లోనే మన దీవెన ఉంటుంది. తగ్గింపు, మనం తగ్గించుకొని ఆ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి కదా. దైవజనుని మీరు చూడకండి, ఇక్కడ స్టేజ్ పైన పరిశుద్ధాత్మను చూడండి. పరిశుద్ధాత్మ మాట్లాడే మాట కరెక్టా కాదా? మన గురించి అది కరెక్ట్ అయితే నిజంగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. లేదు అట్లా కాదు అని మనం దాన్ని త్రోసివేయడానికి లేదు. నేను కూడా మీ ముందు నిలబడ్డాను అంటే ఒకప్పుడు అలాంటి వాక్యం విని నన్ను నేను సరి చేసుకో, నాలో లోపాలు సరి చేసుకుంటూ నేను ముందుకు వచ్చాను. సాతానుడు ఎప్పుడు కూడా ఎవరి పక్కన ఉంటాడంటే, అవకాశవాది ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్కన ఉంటాడు కదా. అవకాశవాది ఎవరు? యూదా. ఇతడు అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. ఇతడు దొంగ. ఇతడు దేవుని సొమ్మును దొంగిలిస్తున్నాడు. ఇతడు ఎలాంటి వాడు అంటే, అవకాశము వస్తే
యేసుక్రీస్తుని అమ్మి పడేసినటువంటి వ్యక్తి. సో ఇతడు మరి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇతనికి అక్కడ అవకాశం దొరికింది. కాబట్టి ఈరోజు మన దగ్గర కూడా అలాంటి వ్యక్తులు కూడా మరి ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి కదా. మనుషులు హెచ్చించేది కాదు మనది, దేవుడు హెచ్చించాలి. అయితే ఈరోజు సాతాను నిన్ను పడేయాలని చూస్తూ ఉన్నాడు. అమ్మా, ఎలాంటి వాటిలో నిన్ను బిజీ చేస్తూ ఉన్నాడంటే, దేవుని వాక్యం వినకుండా చేస్తాడు. ఫస్ట్ వాక్యం వినకుండా చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యం వినడం మానేస్తావో స్టార్ట్ అవుతుంది, నీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ వాక్యం ఏంటి అంటే దేవుని ఆత్మ. ఆ వాక్యమే శరీరధారి అయి లోకంలోనికి వచ్చాడని లేఖనం సెలవిస్తాం. అంటే ఈ వాక్యము వినడం ద్వారా యేసుక్రీస్తును అనగా పరిశుద్ధాత్మను మనము ప్రతి ఆదివారం మనం పొందుకుంటున్నాం, ధరించుకుంటున్నాం. ఆయన మనలో వస్తున్నాడు, మనం ఆయనలో ఉంటున్నాము. కాబట్టి మనం బలపడుతూ ఉన్నాం. కానీ ఎవరైతే వాక్యం వినరో, ఎవరైతే చూడండి, ఇప్పుడు నేనున్నాను, నేను బోధిస్తాను, మరి నేను వాక్యం వినాలి కదా. నేను వినకుండా నేను వచ్చి ఏదో బోధిస్తానంటే అది కాదు. నేను కూడా రోజు కూర్చొని వాక్యం వినాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యానుసారంగా నేను అభిషేకంతో నింపబడి మీ దగ్గరకు వచ్చి ఆ అభిషేకాన్ని నేను మీ పైనకి కుమరించాను. సో మీరు ఎలా ఉండాలి? దాన్ని మీరు రిసీవ్ చేసుకున్నట్టు ఉండాలి. సాతానుడు నిన్ను నాశనం చేయడానికి పొంచి ఉన్నాడు. నీలో పవిత్రతను, నీలో యథార్థతను లేకుండా, నీతి లేకుండా చేయాలనుకుంటున్నాడు. వానికి అవకాశం ఇవ్వకండి, వానికి అవకాశం ఇవ్వకండి. దేవుడు నిన్ను నూనెతో అభిషేకించాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మతో నింపాలనుకుంటున్నాడు. ఆయన నీకు తోడై ఉండి నీ జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధమైన దేవుని శక్తితో నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. సో నువ్వు దానికోసం ప్రయాసపడు, దానికోసం సిద్ధపడు. హల్లెలూయా.